Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపల చిన్న చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గర్ల్స్ హై స్కూల్ వద్ద మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద గత 60 రోజుల నుండి ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ చలివేంద్రంను ఈ రోజుతో ముగించారు. ఇప్పటి వరకు మాకు సహకరించిన దాతలకు రుణపడి ఉంటామని అధ్యక్షులు పోలిదాసు రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, తుపాకుల సుబ్బారావు, మాజెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎండాకాలాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 25వ తారీఖు నుండి ఈరోజు వరకు 60 రోజులు ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించాం. రోజు ఒక్కొక్కటికి 3,000 రూపాయలు ఖర్చుతో 60 రోజులకి 1,00,000
1,80,000 ఖర్చు చేయడం జరిగింది. 45,000 మంది పాదచారులకు వేసవి దాహం తీర్చడం కూడా జరిగింది. ఇక్కడ మహోత్తరమైన కార్యక్రమం చేసినందుకు వాకర్స్ అసోసియేషన్కి చాలా ఆనందాన్ని ఇచ్చింది. మాకు సహకరించిన పోలీస్ మిత్రులకు అలాగే మా వాకింగ్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఏప్రిల్ 25వ తారీఖున మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మక్కులూరి బాలకొండయ్య గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. మజ్జిగ చదివేంద్రాన్ని మన వాటర్ అసోసియేషన్ తరఫున 60 రోజులు నిర్వర్తించి 60వ రోజు సందర్భంగా ఇక్కడ పనిచేసిన మాకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా వారిని రీతిన సత్కరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వర్తించడం సహకరించిన వారికి, పోలీసు వారికి, అలాగే ఈ పాదాచారులు కూడా ఏంటంటే వారు కూడా మనం సహకరించి అంత సభ్యులు తీసుకునే దానికి సహకరించినందుకు వారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుతూ ముగింపు వేడుకలుగా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం అంగవైకల్యాన్ని ఎదుర్కోవడానికి ఏకైక మార్గం పోలియో చుక్కలు మాత్రమే అని కర్లపాలెం తహసీల్దార్ డి రవీంద్ర కుమార్ అన్నారు. కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు పల్స్ పోలియోపై అవగాహన మరియు కరపత్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కర్లపాలెం రెడ్ క్రాస్ చైర్మన్ ఎనుకొండ పోలీసురావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజానికి అందరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. ఆదివారం జరుగు పల్స్ పోలియో మండల పరిధిలో నెలల నుంచి 5 సంవత్సరాల వయసు గల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని కరపత్రాన్ని విడుదల చేశారు. పల్స్ పోలియో ప్రోగ్రామ్ కంపల్సరీగా ఒక 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు కంపల్సరీగా వేయించుకోవాలి. విధంగా తల్లిదండ్రులు కూడా ఆలోచించి మీకు పిల్లలను తీసుకొని పోలియో డ్రాప్స్ వేస్తే ఫ్యూచర్లో ఎటువంటి అంగవైకల్యం లేకుండా పోలియో రాకుండా పోలియో మహమ్మారి నుంచి కాపాడడానికి పోలియో చుక్కలు ఎందుకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ. మరి సార్ చెప్పినట్లుగా ఆరోగ్యవంతమైన సమాజానికి అందరూ కృషి చేయాలి. అందులో భాగంగానే 28/6/26 ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో అన్ని సెంటర్లలో ఏర్పాటు చేయడమైంది. ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేయడమైంది. మరి ఆరోగ్యవంత సమాజానికి ఇది ఎంతో ముఖ్యం. ఈ చిన్నారులను 0 to 5 లోపు పిల్లలకి అందరూ కూడా 2 చుక్కలు పల్స్ పోలియో వేయించుకొని మరి చక్కగా అంగవైకల్యాన్ని ఎదిరించడానికి ఇది ఏకైక మార్గం. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. మరి సార్ చెప్పినట్లుగా మండల పరిధిలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని తెలియజేస్తూ ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం సబ్ బ్రాంచ్ ద్వారా సారు అధ్యక్షతన ఈ చిన్న అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సభ్యులకి, గౌరవ తహసీల్దార్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రెడ్డి సేవ మిత్ర సంఘం కర్లపాలెం తరపున నిరుపేద వృద్ధులకు చేయూత ఇవ్వడం జరిగిందని చీరాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు సమ్మేటవారి పాలెంలో ఉన్న నిరుపేద వృద్ధులకు చేయూత ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల శ్రీనివాస్ రెడ్డి, అట్లూరి బాబు రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సేవా మిత్ర కర్లపాలెం మండలంలో రెడ్డి సేవా మిత్ర అధ్యక్షులు నందు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుపేదలకి తినటానికి ఉండి మోసుకోలేని వాళ్ళకి రెడ్డి సేవా మిత్ర తరఫున నందు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామ పెద్ద సహకారంతో 15,000 బియ్యము, నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. దీన్ని అందరూ ప్రోత్సహించవలసిందే కోరుతున్నాం. గత 4 సంవత్సరాలు అయ్యింది. ముసలి వాళ్ళకి, వృద్ధులకి, కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమాలు పెట్టి అది ప్రతి గురువారం నిత్యావసర సరుకులు జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రతి గురువారం కూడా కార్యక్రమం ఏం తప్పుకోకుండా బోనస్ ఇవ్వాల్సిన ఉంటే ఈ సంస్థకి ఇచ్చి ఎట్లా ఇస్తుంటే మేము కూడా దాన్ని ప్రోత్సహించుకుంటూ జరుగుకుంటూ మొదలు తీసుకెళ్ళడం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నందు గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి స్థాపించి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరిగినది. కాబట్టి ఇట్లాంటి వారు ఎవరైనా ఉంటే ఇంకా ఇస్తే కార్యక్రమానికి ఏదోడు వాదోడుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి
అవకాశం తమిళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కర్లపాలెం మండల పరిధిలోని 25 ఎకరాల భూమిలో పండ్ల తోటలు వేసుకోవడానికి ప్రభుత్వం మొక్కలను పంపిణీ చేస్తుందని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు కర్లపాలెం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని మండల ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు నర్రావారిపాలెంలో ఒక రైతు ముందుకు వచ్చి డ్రాగన్ తోట పెంపకానికి నాంది పలికారని ఆయన అన్నారు. సార్ కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా విన్నపము, మనకి కర్లపాలెం మండలానికి 25 ఎకరాలు పళ్ళ తోటలు పెంచుకునేందుకు గవర్నమెంట్ అవకాశం ఇచ్చున్నారు. దానిలో భాగంగా 2.5 ఎకరం పొలంలో ఈ యొక్క పండ్ల తోటలు పెంచుకోవడానికి రైతులు ముందుకు వచ్చున్నారు. దానిలో భాగంగా ఈరోజు నర్రావారిపాలెం గ్రామ పంచాయతీలో శ్రీలక్ష్మి అనేటువంటి రైతు ఈ పండ్ల తోటలు పెంచుకోవడానికి ముందుకు వచ్చున్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు 1/2 ఎకరం పొలంలో డ్రాగన్ ఫ్రూట్స్ నాటుకోవడానికి ముందు వచ్చున్నారు. కాబట్టి మా కర్లపాలెం మండలంలో రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బత్తాయి, నిమ్మ, జామ, సపోటా, దానిమ్మ, సీతాఫలము, నేరేడు, చింత, ఆయిల్ ఫాము, డ్రాగన్ ఫ్రూట్స్, మామిడి ఇలాంటి మొక్కలన్నింటినీ కూడా పెంచుకొని వాళ్ళకి లబ్ధి పొందవలసిందిగా తెలియపరుస్తున్నాం. కాబట్టి మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కర్లపాలెంలోని రైతులందరూ కూడా తెలియపరచుకోవాలి. వాపల జిల్లా చీరాల పేరాల పీర్లచావడి వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మొహరం పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి అల్లాహ్ ఆశీస్సులు లభించాలని, దేశ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. మత సామరస్యం, సోదర భావం సమాజ అభివృద్ధికి అవసరమన్నారు. మొహరం పండుగ త్యాగం, ధర్మం, శాంతి సందేశాలను చాటి చెప్పే గొప్ప పండుగ అని తెలియజేశారు. ఈరోజు మన చీరాల పట్టణంలో బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో మొహరం పండుగ సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటారు మన పేరాల కవడిలో. ఎందుకంటే మొహరం పండుగ అంటే ఎంతో గొప్ప యావత్ ప్రపంచం చూసుకునే పండుగ మొహరం పండుగ. అలాంటి మొహరం పండుగ ఈరోజు రేపు మొహరం పండుగ శుక్రవారం రోజు రావడంతో చాలా గొప్ప వరం. ఈ మొహరం పండుగ శుభసందర్భంగా మా శ్రీరామ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి కొత్త సంవత్సరం శుభ సందర్భంగా మొహరం ఇంకా మనకి ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే యావత్ ప్రపంచం ముస్లిం సోదరులు ఈరోజు మొహరం పండుగ అంటే ఒక భారతదేశంలో కాదండి, యావత్ ప్రపంచం చూసుకున్న పండుగ మొహరం పండుగ. అలాంటి గొప్ప పండుగ మొహరం పండుగ. ఇలాంటి మొహరం పండుగని మన భారతీయ ముస్లింలు హిందూ సోదరులు అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగ మొహరం పండుగ. కనుక మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది సోదరులు అందరూ ఈ మొహరం పండుగ శుభ సందర్భంగా 100 రోజులు ఆరోగ్యాలతో సంతోషాలతో వర్ధిల్లాలని మన సార్ అల్లాని ప్రార్థిస్తూ, ఎందుకంటే అల్లుల్లా ఆయన మన బాలశేఖ్ బాబు అంటాం అనేది గొప్ప ఎంతో మొహరం పండుగ. అలాంటి మొహరం పండుగ ఈరోజు మన చీరాల్లో చేసుకోవటం ఎంతో గొప్ప వరం. ప్రతి సంవత్సరం చేసుకుంటారు ఇక్కడ మన పేరాల చావడిలో. ఇలాంటి పండుగ కోసం మన యావత్ మన రాష్ట్రం నుంచి కాదు, మీకు తెలిసే ఉంటుంది, నెల్లూరు పండుగ బాలశేఖ్ బాబా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కాదు ఇతర దేశాల నుంచి కూడా మన నెల్లూరు వస్తారు. ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనం, అది బాలశేఖర్ గొప్పతనం. ఈరోజు మన పేరాల చావడిలో ఈ మొహరం పండుగ ఈరోజు రేపు మొహరం పండుగ శుభ సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఇలాంటి
శుభాకాంక్షలు. ఈ విధంగా మా ముస్లిం సోదరులు అందరూ ముందు 100 రోజులు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కొంచెం వేగంతో ఉండాలని మనసారా అలాగే ప్రార్థిస్తూ మనకి ఇలాంటి పండుగలు మన భారతదేశంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రంలో చేస్తారు, తెలంగాణలో చేస్తారు, తమిళనాడులో చేస్తారు, కేరళలో చేస్తారు, అలాగే మహారాష్ట్రలో చేస్తారు, అలాగే పక్క దేశాలు. శ్రీరంగంలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 23A బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ గురువారం ముగిసింది. 10 రోజుల పాటు జరిగిన ఈ శిబిరంలో గుంటూరు బ్లూ పరిధిలోని 6 జిల్లాలకు చెందిన 9 ఎన్సీసీ బెటాలియన్ల నుండి సుమారు 600 మంది సీనియర్, జూనియర్ డివిజన్ల క్యాడెట్లు పాల్గొన్నారు. క్యాడెట్లకు డ్రిల్, వెపన్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, అబ్స్ట్రక్టివ్ ట్రైనింగ్, టెన్ టీచింగ్, యోగా, వ్యక్తిత్వ వికాసం మరియు నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇచ్చారు. క్రీడలు, సాంస్కృతిక పోటీలు కూడా నిర్వహించారు. శిబిరంలో భాగంగా నిర్వహించిన టాప్ సైనిక్ క్యాంప్ సెలక్షన్ ట్రయల్స్ లో 23వ ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ క్యాడెట్లు అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. మ్యాప్ రీడింగ్, ఫైరింగ్, అబ్స్ట్రక్టివ్స్, టెంట్ పిచ్చింగ్ వంటి పలు విభాగాల్లో వీరు ప్రతిభ చాటారు. శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన సెయింట్ ఆన్స్ విద్యా సంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో సుబేదార్ మేజర్ నజీర్, క్యాంప్ అడ్జుటెంట్ మేజర్ వై అంజిరెడ్డి, పలువురు సుబేదార్లు, ఏఎన్ఓలు, పిఏ స్టాఫ్ సిబ్బంది పాల్గొన్నారు. జైన్ సార్. In this duration of 10 days, I congratulate you all to have completed this camp very successfully, and also my compliments to the entire team of the PIs and ANOs also. They have also put in lot of hard work, especially so in selection of the Tanzania camp, which is to be held toward the end of next month. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణ వల్లే 2019 నుంచి 24 వరకు విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీలు ప్రజల మీద భారం వేయలేదని ప్రజలు తెలుసుకోవాలన్నారు. వైకాపా అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. పిడుగురాల పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిజాలు తెలుసుకుని మాట్లాడారని గొట్టిపాటికి సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్లే విద్యుత్ సంస్థల మీద ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఉంది. ఆ రోజు తెచ్చినటువంటి సంస్కరణల వల్లే ఎక్కడా కూడా 2019 నుంచి 24 వరకు ప్రజల మీద ఎక్కడా కూడా ట్రూ అప్ ఛార్జెస్ అనేది వేయలేదు. అదొక్కటి ప్రజలు గమనించాలి. దాంతో పాటు ఇంకొక ప్రధాన ఆరోపణ ఏంటంటే ఏదైతే ఏపీ జెన్కోకి బొగ్గు సప్లై ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు అడ్డుపడింది అనేది ఇంకొక ప్రధాన ఆరోపణ. దానికి ఏపీ జెన్కో అనే ఏదైతే సంస్థ ఉందో
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు 7,213 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేదండి. కానీ 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 8,789 మెగావాట్ల ఉత్పత్తిని పెంచుకుంది. అంటే ఎంత పెరిగిందో మీరు చూడండి. నిజంగా సప్లై తగ్గిందా పెరిగిందా అనేది ఒకసారి ప్రజలు ఆలోచించండి. దాంతో పాటు థర్మల్ పవర్ అంటే ఉత్పత్తి అనేది థర్మల్ పవర్ ఉత్పత్తి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14,948 మెగావాట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17,102 మెగావాట్లకు అది ఎక్కువైపోయింది. అంటే చూడండి ఎంత పెరిగిందో. దానివల్ల నిజంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. బొగ్గు లభ్యత దాదాపు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో 12.4 మిలియన్ల మెట్రిక్ టన్నులు ఉంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14.74 మిలియన్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంటే నిజంగా బొగ్గు సప్లై అనేది ఎవరు ఎక్కువ ఇవ్వగలిగారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక ప్రధాన ఆరోపణ ఏంటంటే డిస్కిమ్లకి సి గ్రేడ్ డి గ్రేడ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనే మాట మాట్లాడుతున్నారు. గొట్టిపాటి రవికుమార్ గారు, మీకు తెలుసో తెలియదో, లేదు అంటే కనుక వెళ్ళి మీ శాఖకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులని గట్టిగా అడగండి. అసలు ఎవరి హయాంలో ఎవరికి అవార్డులు వచ్చాయి, ఎవరికి సిస్టమ్ ఏంటి, ఎవరికి గ్రేడ్లు వచ్చాయి అనేది ఒక్కసారి చెప్తానండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన రాష్ట్రానికి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు మన గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీద నుంచి వచ్చిందో లేదో ఫోటోలు వీడియోలతో సహా మీకు అధికారులను అడిగితే తీసి చూపిస్తారు. దాంతో పాటు ఏపీ జెన్కో కానివ్వండి, నెట్ క్యాప్ కానివ్వండి, దాదాపు 3 ఎనర్జీ అవార్డులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న హయాంలో వచ్చాయి. ఏపీఎస్ డిపిసిఎల్ కి 2 నేషనల్ అవార్డ్స్, 2 జాతీయ అవార్డులు మన స్టేట్ కి రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాం. రెండు చింతల నుండి గురుజన వైపు కూలీలతో ప్రయాణిస్తున్న ఒక ఆటోను ఎదురుగా వస్తున్న టాటా ఏసీ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మొత్తం 7 కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం కాగా మిగిలిన 5కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు వేగంగా స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గురుజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో విచారణ జరుపుతూ కేసు నమోదు చేశారు. సార్ అతను సీరియస్, ఒక అతనికేమో కాలు ఫుల్ ప్యాచ్ చనిపోయింది. ఇతను బోలర్. ఏం జరిగింది? ఫోన్ మాట్లాడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక పుటంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.